చూసారా, తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుందనే అసూయతో ఈర్ష్యతో గంగ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని మీ మంగ ఎలా పాడు చేసిందో. ఒక్క ఇదనే కాదు, గంగకు సంబంధించిన ప్రతి విషయంలో మంగ ఇన్వాల్వ్ అవుతోంది. గంగని కావాలని అవమానించడమో, తిట్టడమో, కొట్టడమో, లేక దొంగతనం అంటగట్టడమో ఏదో ఒకటి చేసి మా దృష్టిలో గంగ కంటే తనే గ్రేట్ అనిపించుకునేలాగా ప్రవర్తిస్తోంది. దానికోసం తనెంతకైనా తెగించేలాగా తయారవుతోంది. అది తన వరకైతే పర్వాలేదు, కాని మంగ చేసే పని వల్ల తన తోటి పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. అదే మాకు భయమేస్తోందండి. చూడండి మేడం, నా కూతురు ఏం తప్పు చేసిందని మీ అమ్మాయి చెంప పగిలేలా కొట్టింది. మా అమ్మాయిని చదువుకోవడానికి పంపిస్తున్నాను తప్ప ఇలా మీ అమ్మాయి చేత తండ్రులు తినమని మాత్రం కాదు. అసలు మీ అమ్మాయికి మీరైనా బుద్ధి చెప్పండి. ఏదో మీరు మంచి వాళ్ళని ఊరుకుంటున్నా, లేదంటే మీ పాపపై కంప్లైంట్ ఇచ్చేదాన్ని. విన్నారుగా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేరెంట్స్ వస్తారు. అవన్నీ మీ వరకు రాకుండా ఉండాలనే మేం చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్కూల్ కట్టించింది మీరు కాబట్టి. ఆ రెస్పెక్ట్ తోనే మంగపై ఇప్పటి వరకు సివియర్ యాక్షన్ కూడా తీసుకోలేదు. గంగా మంగ ఇద్దరు అక్కా చెల్లెలలా ఉన్నారు. మరి గంగలా మంచిగా మంగ ఎందుకు ఉండడం లేదో అర్థం కావడం లేదు. క్రమశిక్షణలోనూ, తెలివితేటల్లోనూ, పెద్దల పట్ల గౌరవంగా ఉండడంలోనూ, అన్నిట్లోనూ గంగ బెస్ట్గా ఉంటే మంగ వరస్ట్గా ఉంది. ఏ అక్క అయినా చెల్లెల మీద ప్రేమను పంచుతుంది, కాని మంగ మాత్రం గంగ మీద పగను పెంచుకుంది. అది చాలా బాధాకరం. వీలైనంత త్వరగా మార్చేలా చూడండి. ఇక 2 రోజుల్లో పిల్లలందరూ కలిసి పిక్నిక్ వెళుతున్నారు. అక్కడ కూడా మంగ ప్రవర్తన ఇలాగే ఉంటే మేం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు బాధపడకూడదని మిమ్మల్ని పిలిపించి ఇదంతా చెప్పాను. సారీ మేడం. సారీ మీరు కాదండి, నేనే మీ అందరికీ మంగ తరఫున సారీ చెప్తున్నాను. మా మంగలో మంచి ప్రవర్తన తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నానికి చాలా థ్యాంక్స్. మా మంగ తప్పు చేసుండొచ్చు, కాదనను. కానీ అదలా ఎందుకు చేసిందో సరిగా అర్థం చేసుకోకుండా దానికి మీరు అసూయ, ద్వేషం, పగ అని ఏవేవో పేర్లు పెడుతున్నారు. అదే నాకు చాలా బాధగా ఉంది. అది కాదు మేడం, మేం చూశాం కాబట్టి. ప్లీజ్ దయచేసి ఇంకేమీ చెప్పకండి. చిన్నపిల్లలు చేసే అల్లరికి అర్థం ఉండదు. ఒకసారి కోపంతో చేసుండొచ్చు, ఇంకొకసారి తెలియకుండా చేసుండొచ్చు. నా వరకు మా మంగ తెలిసి ఏ తప్పు చేసుండదు. ఏదో పొరపాటున అలా జరుగుంటుంది అంతే. ఇక మీదట ఇలాంటివి కూడా జరగకుండా నేను మా మంగకి సర్ది చెప్తాను. తనని నేను మారుస్తాను. సరేనా? సరే మేడం. పద మంగ.
ఏంటమ్మా మంగ ఇది? చూడు, అందరూ నువ్వే తప్పు చేశావని ఎలా అనుకుంటున్నారు? తప్పమ్మా, అలా చేయకూడదు. నా బంగారు తల్లివి కదూ. ఏంటి తప్పు? నేను చేసింది తప్పైతే మరి వాళ్ళు చేసింది తప్పు కాదా? ఏం చేశారమ్మా? నేను నేను జమీందారు కాదంట. ఇదిగో ఇదే అసలైన జమీందారంట. ఎవ్వరూ నాకు వాల్యూ కూడా ఇవ్వడం లేదు. అది తప్పు కాదా? అంత మాత్రానికి ఆవేశపడిపోయి నీ ఫ్రెండ్ని కొట్టొచ్చో చెప్పు. చూడమ్మా, ఆవేశంలో ఉన్నప్పుడే మనకు తెలియకుండా చాలా తప్పులు చేస్తాం. అదే శాంతంగా ఉండి చూడు, ఎవరైతే నిన్ను బ్యాడ్ గర్ల్ అన్నారో వాళ్లే నిన్ను మెచ్చుకుని నీ అంత మంచి పిల్ల ఇంకొకరు లేరు అని చెప్తారు. అంటే ఇప్పుడు నువ్వు కూడా నన్ను బ్యాడ్ గర్ల్ గానే చూస్తున్నావా? అయ్యో లేదమ్మా. లేదు, డైరెక్ట్ గా చెప్తే నేను ఫీల్ అవుతానని ఇండైరెక్ట్ గా చెప్పావు కదూ. నాకు తెలుసు, నీకు ఆ ప్రిన్సిపల్ కి అందరికి ఇదిగో ఇక్కడుందే ఈ గంగ అంటేనే ఇష్టం. అదేం చేసినా మీకు నచ్చుతుంది, నేనేం చేసినా నచ్చదు, అంతేగా? అలా అనకమ్మా. నాకు గంగైనా నువ్వైనా ఇద్దరు ఒకటే. ఏ తల్లైనా ఒక బిడ్డ మేలు కోరుకుని ఇంకొక బిడ్డకి కీడు జరగాలని ఎప్పుడు కోరుకోదుగా. నేనేం చెప్పినా అది నీ మంచికే చెప్తాను. మరైతే నేనేదో తప్పు చేసిందల్లా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? దానికి చెప్పొచ్చుగా. ఏ విషయంలో గంగ తప్పు చేసిందని తనని మందలించమంటావు చెప్పు. అసలు తప్పంతా దానిదే. దానివల్లే నేను అందరి చేత బ్యాడ్ గర్ల్ అనిపించుకోవాల్సి వస్తుంది. అది నాకు అన్నిట్లో పోటీ పడుతుంది, అన్నిట్లో నాకంటే ఎక్కువగా ఉండాలని చూస్తుంది, అందరి ముందు నన్ను డామినేట్ చేయాలని చూస్తుంది. అరే, తప్పు మీద తప్పు చేస్తుంది, కానీ మీ అందరికీ ఇదే గుడ్, నేనేమో బ్యాడ్, అంతేనా? అయ్యో మంగా, నేను చెప్పేది నువ్వు సరిగా వినడం లేదు. మమ్మీ, నువ్వు నేను చెప్పేది నువ్వు సరిగ్గా వినలేదు. ఈ మంగకి ఎప్పటికీ పోటీ లేదు, ఉండకూడదు. ఆ విషయం దానికి అర్థమయ్యేలా చెప్పు చాలు. చూడమ్మా, నేను చెప్పేది ఒక్కటే. నువ్వైనా గంగైనా మీరిద్దరూ నాకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ పేరు మాత్రం తీసుకురాకండి, అర్థమైందా? మంగ చేసిన దానికి నువ్వేం బాధపడకమ్మా. టీచర్ నీకు కొత్త ప్రోగ్రెస్ కార్డు ఇస్తానన్నారు, తీసుకో. అట్టానే అమ్మా. మంగలో మార్పు వచ్చేంత వరకు నువ్వే తనని అర్థం చేసుకుని కాస్త సర్దుకుపోమ్మా. అట్టానే అమ్మా. వెళ్ళమ్మా. మేడం, మీరు ఫీల్ అవ్వనంటే నేనొక మాట చెప్తాను. పర్లేదు, చెప్పండి. ఇవన్నీ మంగ కావాలని చేస్తున్న పనుల్లా అనిపించట్లేదు. ఎవరో తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. దానివల్లే మంగ ఇలా చేస్తుందనిపిస్తుంది. ఏంటండి మీరనేది? అవును మేడం, పిల్లల సైకాలజీ నాకు బాగా తెలుసు. ఈ వయసులో పిల్లలకి తోటి పిల్లల మీద అసూయ, ద్వేషం కామనే, కానీ చాలా తక్కువగా ఉంటాయి. మీ మంగ విషయంలో మాత్రం అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తనని ఎవరో కావాలని ఇలా ఉండాలని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. అదెవరో తెలుసుకోండి, వాళ్ళ నుండి మంగని వేరు చేయండి. అప్పుడే మంగలో మీరు కోరుకున్న మార్పు త్వరగా వస్తుంది. లేదంటే మీ మంగ చేజారిపోతుంది. యాజ్ ఎ టీచర్ గా నా స్టూడెంట్ కెరీర్ స్పాయిల్ అవ్వడం ఇష్టం లేకే నేను మీతో ఈ విషయం చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పిన ఈ వాల్యుబుల్ సజెషన్ ని నేను తప్పకుండా ఫాలో అవుతాను. మా మంగని స్పాయిల్ చేయాలని చూస్తున్న వాళ్ళెవరో తెలుసుకుంటాను. మా మంగని కాపాడుకుంటాను. ఓకే మేడం, క్లాస్ కి టైం అవుతుంది, నేను వెళ్తాను. మంగని ఎలాగైనా మార్చుకోవాలి. గంగా ఫస్ట్ క్లాస్ వచ్చింది.
గంగ బెస్ట్ గా ఉంటే మంగ వరస్ట్ గా ఉంది. ఏ విషయంలో గంగ తప్పు చేసిందని తనని మందలించమంటావు చెప్పు. అందరూ దాన్నే మెచ్చుకుంటున్నారు. అలా జరగకూడదు. నన్నే మెచ్చుకోవాలి. నన్నే గ్రేట్ అనాలి. గంగా రా ఆడుకుందాం. నాన్ రాన్ సీత, మీరెళ్ళి ఆడుకోండి. అదేంటి గంగా, ఎందుకలా డల్ గా ఉన్నావు? మంగమ్మని ప్రిన్సిపల్ గారు తిట్టినందుకు బాధగా ఉంది. తప్పు చేసిన వాళ్ళని తిట్టక ముద్దు పెట్టుకుంటారా? మంగ తప్పు చేసింది కాబట్టి అందరూ తనని తిట్టారు. దానికి నువ్వెందుకు బాధపడతా? అవును గంగా, తను చేసిన తప్పుకి రేపు ప్రిన్సిపల్ మేడం పిక్నిక్ కూడా పంపించదు. ఎందుకంటే తను అక్కడ కూడా అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. మంగ వల్ల అందరికీ ఇబ్బందే. అట్లాంటిదేం లేదు. మంగమ్మ చాలా మంచిది. తను తప్పకుండా పిక్నిక్ వస్తాది. అదెన్ని తప్పులు చేసినా నువ్వు ఇలా సపోర్ట్ చేస్తున్నావు కాబట్టే అది నిన్ను టార్చర్ పెడుతుంది. అన్నీ వదిలేసి దా ఆడుకుందాం. లేదు, మీరెళ్ళి ఆడుకోండి. నన్ను పిక్నిక్ కి రావద్దని చెప్తావే? చెప్తానే, ఎవరు పిక్నిక్ కి రారో. మంగమ్మ యాడికి పోతా ఉన్నది? ఏం కావాలమ్మా? అన్నా, 10 రూపాయల బబుల్ గమ్స్ ఇవ్వు. అలాగేనమ్మా. అన్ని బబుల్ గమ్స్ ఎందుకు కొనుక్కుంటుంది? ఏం చేస్తాది? ఏదో తినాలని తీసుకుందేమోలే. నన్ను చూసి నవ్వడమే కాకుండా నేను పిక్నిక్ కి రానని చెప్తావే? చెప్తానే, ఎవరు పిక్నిక్ కి రారో. ఒసే సీత, ఈ మంగంటే ఏంటో ఇప్పుడు నీకు తెలుస్తుందే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. స్టూడెంట్స్, మీరు చేసిన హోంవర్క్ చూపించండి.
మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. వస్తాను, మీరు వెళ్ళండి. ఏయ్, ఎందుకయ్యా నవ్వుతున్నారు? సైలెన్స్. సార్ మీ ప్యాంటుకి బబుల్ గమ్ అంటుకుంది సార్. సైలెన్స్ ఇడియట్స్. ఎవర్రా నేను కూర్చున్న సీట్లో బబుల్ గమ్ పెట్టినాడు? కమాన్ టెల్ మీ. సార్ అందరి ముందు అడిగితే మీరు కోపడతానని చెప్పరు. బబుల్ గమ్స్ ఎవరు అంటించారో తెలుసుకోవాలంటే ముందు వీళ్ళందరి బ్యాగ్స్ చెక్ చేయండి. ఎవరి బ్యాగ్ లో బబుల్ గమ్స్ దొరుకుతాయో వాళ్ళే అతికించినట్టు. గుడ్ ఐడియా. సార్ ముందు నా బ్యాగ్ చెక్ చేయండి. ఓకే, బ్యాగ్ ది. ఇడియట్, బబుల్ గమ్స్ నా చేరికి పెడతావా? లేదు సార్, నాకేం తెలియదు సార్. ఆ బబుల్ గమ్ నేను తినలేదు సార్. నువ్వు తినకపోతే మరి నీ బ్యాగులోకి ఎలా వచ్చినాయి? నిజంగా నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. సెటప్ రాస్కెల్. తప్పు చేసి లేదని అబద్ధం చెప్తావా? మంచిదానివని ఇన్ని రోజులు నిన్నేమీ అనలేదు. నువ్వు చేసిన ఈ పనికి నిన్ను క్లాస్ రూమ్ నుంచి బయటికి పంపించేయాలి. గెట్ అవుట్. వెళ్ళి బయట నుంచో. ప్లీజ్ సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. నో, నిన్ను నేను క్షమించను. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. సారు, సీత చాలా మంచిది సారు. తను ఇలా చేసిండదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినది. నా మాట ఈయన వదిలేయండి సారు. నువ్వు నోర్మీకంగా ఆ అమ్మాయిని వెనకేసుకురాకు, లేదంటే నిన్ను కూడా బయటికి పంపించాల్సి వస్తుంది. అర్థమైందా? వెళ్ళు, బయటికెళ్ళు. వెళ్ళు. ఏంటే సీత, ఒంటి కాళ్ళతో నిలబడి కాళ్ళు నొప్పేసి కూర్చున్నావా? ఏంటి నేను ఈ మాట అంటే నీకు బాధేసిందా? మరి నాకు మార్కులు తక్కువ వచ్చాయని నువ్వు నన్ను చూసి నవ్వినప్పుడు, అలాగే ఇందాక గంగతో ప్రిన్సిపల్ నన్ను పిక్నిక్ రానివ్వరని నా గురించి ఎగతాళిగా మాట్లాడావు. అప్పుడు నేనెంత బాధపడి ఉంటానే. నా బాధ నీకు తెలవాలని, కావాలని నేనే ఇదంతా చేశాను. అంటే ఆ బబుల్ గమ్స్ నా బ్యాగ్ లో నువ్వేసావా? అవును, నేనే వేశాను.